నేను ప్రెస్ మీట్లో ఏదో ఫోన్ సౌండ్ వస్తుంది ఆగండి నాకు Special case. This is a 85-year gentleman who underwent a bypass surgery in year 2020. He is a diabetic and quite an elderly man. After he again underwent one stenting in after that in around 2015. Now this time at the age of 85 he came with a heart attack where his blood level of troponin were elevated and he came with a heart failure. This symptom of dyspnea and chest pain. He was admitted, stabilized at 85 years. Then we did an angiogram to find why he got a heart attack again, and we could find that one of the main artery was 99% blocked. The problem here was it was heavily calcified. So inside the artery there was a huge chunk of the calcium. This calcium we see in around nowadays around 30% of the heart attack patients. This especially happens in a patient who are elderly, who are diabetic, or having a kidney problem. The issue is that the routine angioplasty we cannot perform when there is a heavy chunk of calcium because calcium interferes with our routine treatment. సో వారికి యాంజియోగ్రామ్ చేస్తే బాగా క్రిటికల్ బ్లాక్ ఉంది రైట్ కొర్నరీ ఆర్టరీలో, అది కూడా మొత్తం కాల్షియం ఫామ్ అయిపోయింది. వారి ఏజ్ పరంగా ఎల్డర్లీ ఏజ్ 85 ఇయర్స్ ఉన్నారు కాబట్టి మొత్తం కొర్నరీ ఆర్టరీస్లో కాల్షియం ఫామ్ అయింది. సో నార్మల్ గా సింపుల్ యాంజియోప్లాస్టిక్స్ మనం చాలా ఏళ్ళ బట్టి ఇక్కడ చేస్తున్నాం, కానీ ఇది చాలా హై రిస్క్ ప్రొసీజర్. దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాల్షియం ఉన్నప్పుడు నార్మల్ గా స్టెంట్ సింపుల్ గా వెళ్ళదు. మన నార్మల్ బలూన్స్ కూడా రప్చర్ అయ్యే అవకాశాలు, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మనం స్పెషల్ టెక్నాలజీస్ వాడాల్సి ఉంటుంది, కాల్షియం ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే నార్మల్ గా స్టెంట్ అనేది వెళ్ళగలుగుతుంది. సో మనం ఈ కాల్షియం ని బ్రేక్ చేయడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. రోటాబ్లేషన్ అది, దానికంటే ఇంకా హయ్యర్ వర్షన్ ఈ ఐవీఎల్ అనేది ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. దీంట్లో మనం సౌండ్ వేవ్ ద్వారా కాల్షియం ని బ్రేక్ చేస్తాం. సో ఈ న్యూ టెక్నాలజీ అనేది వరంగల్లో ఎప్పుడు కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఆ న్యూ టెక్నాలజీ వాడి ఆ కాల్షియం ని బ్రేక్ చేసి మనం స్టెంట్ వేయడం జరిగింది. దాంతో చాలా గుడ్ రిజల్ట్ వచ్చింది.